బంగాళాఖాతం ఉగ్రరూపం దాలుస్తుంది. సాగరంలో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నైరుతిలో నైరుత్యంగా ఏర్పడిన 8 అల్పపీడనాలతో భారీ వర్షాలు కురిశాయి. ఇక వరదలు ముంచెత్తాయి. జనజీవనం అతలకుతలమైంది. వాతావరణ మార్పుల వల్ల తుఫాన్ల గమనం అంచనా కష్టమవుతుంది. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన యాగి తుఫాను మయన్మార్ వద్ద బంగాళాఖాతంలో వాయుగుండంగా మార్పాలి. ఇక దీని ప్రభావంతో ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురిశాయి. ఇక జూన్ 28, జూలై 15, 19, ఆగస్టు 3, 29, ఇక సెప్టెంబర్ 5, 13, 23 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడ్డాయి. కొన్నేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఏడాది సెప్టెంబర్ నాటికి 8 సార్లు అల్పపీడనాలు తూర్పు తీరాన్ని భయపెట్టించాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల మహాసముద్రాలు వేడెక్కుతున్నాయని, వర్షపాతంలో అసాధారణ పరిస్థితులు సంభవిస్తున్నాయని, ఈ ఏడాది నైరుతి సీజన్ అలాంటిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక రుతుపవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే అయినా వాటి సంఖ్య ఇంతలా పెరగడం, వెంటనే ఏర్పడడం, తీవ్ర రూపం దాల్చి తుఫాన్లుగా మారడం, కుంభవృష్టి కురిపించడాన్ని అసాధారణమని వారు విశ్లేషిస్తున్నారు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, వాటి తీవ్రత పెరుగుతుంది. దాని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీర ప్రాంతాల్లోనే కాదు, మధ్య ఉత్తర భారతం వరకు అధిక శాతం జనాభా అతలాకుతలమైంది. ఇక విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో ఇటీవలి కుంభవృష్టికి కూడా ఇక్కడ పరిస్థితులే కారణమని విశ్లేషిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఇక సహజంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువగానే ఏర్పడతాయి. ఈసారి వాటిని లానినో ప్రభావం తోడవడంతో అవి విరుచుకుపడ్డాయి. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న తుఫాన్లు వియత్నాం, కంబోడియా, థాయిలాండ్ మీదుగా పయనించి బలహీనపడుతున్నాయి. ఇక బంగాళాఖాతంలో మళ్లీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దీంతో ఈ సీజన్లో 8 అల్పపీడనాలు ఏర్పడడానికి ఇది ఒక కారణమని విశ్లేషిస్తున్నారు. అందులో 5 వాయుగుండాలుగా బలపడి తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇక భూతాపం వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. అవి తీరానికి చేరువగా వచ్చేసరికి తీవ్రత పెంచుకుంటున్నాయి. మరోవైపు వారానికో అల్పపీడనం రావడంతో నేలలో తేమ శాతం పెరుగుతుంది. ఇక ఈ కారణంగా అల్పపీడనం సముద్ర తీరం దాటి భూభాగంపైకి వచ్చినా బలహీనపడటం లేదు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాలు తేమ వాతావరణం కారణంగానే దేశ పశ్చిమ వాయువ్య ప్రాంతాలైన గుజరాత్, రాజస్థాన్ వరకు పయనించాయి. ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు భారీ వర్షాలకు కారణమయ్యాయి. ఇక గత 10 ఏళ్లలో తుఫాన్లుగా బలపడుతున్న అల్పపీడనాల సంఖ్య తగ్గింది. వాయుగుండంగానే ఆగిపోయినా వాటి తీవ్రత పెరిగినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో అండమాన్ దీవుల వద్ద తుఫాన్లు ఏర్పడితే పశ్చిమ దిశగా నెల్లూరు, వాయువ్యంగా కోల్కతా వైపు పయనించేవి. కొన్నాళ్లుగా వాటి గమనం మారుతుంది. తీరాలు కోతకు గురికావడంతో తుఫాన్ తీరాన్ని తాకే ప్రాంతాలు మారిపోతున్నాయి. ఇక తీరం వైపు వెళుతున్నట్లే కనిపించిన తుఫాన్లు సముద్రంలోనే దిశ మార్చుకుంటున్నాయి. అకస్మాత్తుగా తీవ్రతమవుతున్నాయి. ఇక భూతాపం, తీరం కోత కారణంగా భవిష్యత్తులో తుఫాన్ల ఉధృతి మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ఏప్రిల్, జూలై, అక్టోబర్, నవంబర్ సీజన్లలోనూ తుఫాన్లు ఎక్కువగా ఏర్పడవచ్చని, ముఖ్యంగా వర్షాకాల ఆరంభం జూన్, జూలై నెలల్లోనే పెను ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వరుస తుఫాన్లు, అల్పపీడనాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు
అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు వరదలు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. పశ్చిమ బంగాళాఖాతం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజులు కూడా ఏపీ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో, అదేవిధంగా దక్షిణ ఒడిశాకు సంబంధించి ఉన్నటువంటి జిల్లాల్లో వర్షాలు భారీగా ఉంటాయని చెప్పి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్తో ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. దీంతోపాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం ప్రకటన జారీ చేసింది. అదేవిధంగా రాబోయే మరో 3 రోజుల్లో కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనట్టుగా సమాచారం ఉంది. వాతావరణ శాఖ ఏదైతే సూచనలు చేస్తుందో దానికి తగ్గట్టుగా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలను కూడా పరిరక్షించేందుకు అయితే అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఆయా గ్రామాల్లో వీఆర్ఓల్ని, నోడల్ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ చూసుకుంటే గత నెల రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, జలపాతాల దగ్గర వరదలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ జలపాతాల దగ్గర విహారాని కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా పర్యాటకులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దీని ప్రభావంతో కూడా దిగువ ప్రాంతాలకైతే వరదలు వచ్చి చేరుతున్న పరిస్థితుల్లో దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. దీనికి తగ్గట్టు ఆయా జిల్లాల అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం కూడా చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గత నెలలో కురిసినటువంటి వర్షాలకైతే పంటలు నష్టపోయిన రైతులందరూ కూడా మళ్ళీ వర్షాల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వస్తున్నటువంటి అల్పపీడన ప్రభావాలు, తుఫాన్ల కారణంగా ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఇలా అన్ని వర్గాల వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వాలు అయితే చర్యలు చేసుకోవాలని, నష్టపరిహారాలు అందించేందుకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఉందో ఈ అల్పపీడనానికి సంబంధించి రాబోయే 3 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అధికారులు అందరూ కూడా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకైతే తీసుకెళ్లవలసిన హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదే నోడల్ అధికారులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి కూడా సూచనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీహాబిలిటేషన్స్, పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఏదైతే ఉన్న జిల్లాలు ఉన్నాయో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఏజెన్సీలో ఇప్పటికే రోడ్ల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. రాబోయే వర్షాల వల్ల కూడా రోడ్లు మరింత పాడే అవకాశాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల రాకపోకలకు కూడా దిగ్బంధం ఏర్పాటు చేయాల్సిన అవకాశాలు ఉన్నాయి. కోస్తా జిల్లాలకు సంబంధించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతో పాటు నెల్లూరు వరకు కూడా ఇది అల్పపీడన ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆయా జిల్లాలకైతే ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ జోన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో రాబోయే మరో 3 రోజుల పాటు అయితే వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ కేంద్ర హెచ్చరికలు